హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11. సో ఇప్పుడైతే ప్రజెంట్గా ప్లే ఆఫ్ స్టేజ్లో ఉంది. 6 టీమ్స్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయాయి. సో ప్లే ఆఫ్ మ్యాచెస్ కోసం అంతా వెయిటింగ్. అండ్ ఇప్పటివరకు 22 మ్యాచ్లు ప్రతి టీం ఆడింది. సో ఆల్రెడీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఒక ఐడియా వచ్చింది. సో ఈ సీజన్లో ఎవరు సూపర్ స్టార్ అయ్యారు, చాలా సింపుల్గా వచ్చి చాలా యంగ్ ప్లేయర్స్గా వచ్చి ఎవరు సూపర్ స్టార్స్ అయ్యారో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో చూసే ముందు ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా కూడా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పీకేఎల్ అప్డేట్స్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి. అండ్ కామెంట్ చేయండి, ఈ సీజన్లో మీకు ఎవరు బాగా నచ్చారు, ఇద్దరు ప్లేయర్స్ నేమ్ అయితే కామెంట్ చేయండి, మనం తెలుసుకుందాం. సో ఎక్కువ మందికి ఎవరు నస్తున్నారో మనకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఈ సీజన్లో 6 టీమ్స్ అయితే ప్లే ఆఫ్ వెళ్ళాయి. అండ్ అసలు ఎందుకు వెళ్ళాయి అండ్ కొన్ని టీమ్స్ ఎందుకు వెళ్ళలేకపోయాయి అండ్ ఎవరు డిసప్పాయింట్ చేశారు అండ్ ఎవరు టీమ్స్ని ఆదుకున్నారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం బెంగాల్ వారియర్స్తో మొదలెడదాం. సో బెంగాల్ వారియర్స్ ఈ సీజన్లో చాలా డిసప్పాయింట్ చేసిన టీం, టేబుల్లో 10th ప్లేస్లో ఉంది అండ్ ఈ సీజన్లో ఫెయిల్ అయింది ఈ టీం అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఫజల్ అట్రాచలి 19 మ్యాచ్లు ఆడాడు. సో 63 పాయింట్లు. సో ఇతని వరకు పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాడు అండ్ యావరేజ్గా మ్యాచ్కు 3 పాయింట్లు చేశాడు అండ్ ఐఫైల్ కూడా 3 చేశాడు. కానీ అవసరమైన టైంలో ఇన్స్పైర్ చేయలేకపోయాడు అండ్ మెయిన్ పాయింట్స్ అయితే తేలేకపోయాడు, అటాకింగ్గా ఆడలేకపోయాడు. మొత్తానికైతే ఫజల్ అట్రాచలి కూడా డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ మెయిన్ ఫెయిల్యూర్ రైడింగ్. మనీందర్ సింగ్ 15 మ్యాచ్లు మాత్రమే ఆడాడు, తన రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. 102 పాయింట్లు అండ్ 48% స్ట్రైక్ రేట్. 100 సార్లు రైడింగ్ వెళ్తే 48 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యాడు. అండ్ 7 పాయింట్స్ పర్ మ్యాచ్, అంటే 7 పాయింట్లు తెచ్చాడు ప్రతి మ్యాచ్లో. అండ్ ఒక 6 సూపర్ 10 చేశాడు, ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా టీమ్గా కలిసి ఆడలేకపోయారు అండ్ టీం పర్ఫార్మెన్స్ లేదు. అండ్ ఈ టీంలో ఇంకా నితేష్ కుమార్ నాయుడు ఒక సీనియర్ ప్లేయర్, అతడు కూడా డిసప్పాయింట్ చేశాడు. అండ్ విశ్వాస్ అనే ఒక ప్లేయర్ బాగానే ఆడాడు అనిపించాడు. సో మొత్తానికి వీళ్ళు ఎవరి మీద అయితే హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళు కంప్లీట్గా డిసప్పాయింట్ చేశారు. అండ్ మనీందర్ సింగ్, ఫజల్ అట్రాచలి తమ వరకు యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా కీలకమైన టైంలో బాగా ఆడలేకపోయారు, ఒక టీమ్గా ఆడలేకపోయారు. సో ఈ టీం నుంచి ఒక డెవలప్డ్ ప్లేయర్, అంటే ఒక సెన్సేషనల్ ప్లేయర్ అయితే నాకు ఎవరు కనిపించలేదు. కాస్త విశ్వాస్నే అనుకోవచ్చు. అండ్ మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా నాకు ఈ టీం నుంచి నెక్స్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ అయినా ఎవరైనా కొనడానికి అనువుగా ఉన్న ప్లేయర్ అయితే లేరు. సో వచ్చే సీజన్ మనీందర్ సింగ్ కూడా ఇంత కాంపిటీషన్, ఇంత డిమాండ్ ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 టీం బెంగళూరు బుల్స్. సో డిజాస్టర్ అని చెప్పొచ్చు. పర్దీప్ నర్వాల్ని కొన్నారు అండ్ రణధీర్ షెరావత్ అయితే పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, ఈసారి సూపర్ స్టార్ చేస్తా అని చెప్పి. సో వీళ్ళు టేబుల్లో 12వ స్థానంలో ఉన్నారు. సో కోచ్కి అయితే ఇది దారుణమైన అదని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ టీం చాలా అట్టర్ ఫ్లాప్ ఈ సీజన్లో. సో వీళ్ళ టీంలో అయితే నితిన్ రావల్ ఒక్కడు బాగా ఆడాడు, డిఫెండర్ 22 మ్యాచ్లు ఆడాడు అండ్ 76 పాయింట్లు. అండ్ ఇందులో 52% ట్యాకిల్ సక్సెస్ రేట్ ఉంది. అండ్ హైఫైల్ 5 చేశాడు అండ్ వీళ్ళు చెప్పుకోదగ్గ ప్లేయర్ ఇతను ఒకడే. సో ట్యాకిల్ పాయింట్స్ 74, ప్రతి మ్యాచ్లో 3 పాయింట్లు తెచ్చాడు. సో ఏదైనా టీం వచ్చే సీజన్లో కొంటుంది అంటే ఒక నితిన్ రావల్ను మాత్రమే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లేయర్ డిజాస్టర్, అజింక్య పవార్. సో ఇతనైతే ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, 17 మ్యాచ్లు ఆడాడు అండ్ 62 పాయింట్లు అయితే స్కోర్ చేశాడు. అండ్ ఇతని యొక్క రైడింగ్ సక్సెస్ రేటు 39%, సూపర్ 10s అండ్ ఇతని సూపర్ 10s కూడా లేవు ఇతనికి. అండ్ మొత్తానికైతే దారుణమైన పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అజింక్య పవార్ది. వచ్చే సీజన్ ఇలా ఉంటే ఇతడు అన్సోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేయర్ పర్దీప్ నర్వాల్. సో డుబ్కీ కింగ్ ఎంత ఫేమస్ తెలుసు, 1800 పాయింట్లు కంప్లీట్ చేశాడు. కానీ చాలా సీజన్స్గా ఆడుతున్నాడు కాబట్టి డల్ అయిపోయాడు ఆటోమేటిక్గా. 20 మ్యాచ్లు ఆడాడు, 111 పాయింట్లు అండ్ ఇతడు ఒక లెజెండ్ ప్లేయర్. సో ఇతని గురించి మనం కామెంట్ చేయలేం, కానీ చూస్తే ప్రతి మ్యాచ్కి 6 పాయింట్లు తెచ్చాడు అండ్ ఇతడైతే పర్ఫార్మెన్స్ అంత పెద్దగా ఏం లేదు ఈసారి. 48% సక్సెస్ రేట్, జస్ట్ 48%. అండ్ సూపర్ 10లో 3 చేశాడు. సో ఇతని రేంజ్కి ఇది చాలా తక్కువ పర్ఫార్మెన్స్ అండ్ అవసరమైన టైంలో పాయింట్లు అయితే తేలేదు. పర్దీప్ నర్వాల్ అయితే దారుణమైన డిసప్పాయింట్ ఈ సీజన్లో. అండ్ జై భగవాన్ కాస్త పర్లే అనిపించాడు అండ్ అక్షిత్, సుశీల్. సో వీళ్ళంతా టీమ్గా ఆడలేకపోయారు. అండ్ ఒకటి మెయిన్గా పర్దీప్ నర్వాల్ టీంలో ఉంటే ఏమవుతుంది అంటే టీమ్ యూనిటీ కాస్త దెబ్బతింటుంది. అంటే అతన్ని మధ్యలో పెట్టి ఆడాల్సి వస్తుంది. యంగ్ ప్లేయర్స్కి డెవలప్ అయ్యే ఛాన్స్ రాదు. ఎప్పుడు యంగ్ ప్లేయర్స్ డెవలప్ అవుతారంటే మీరు పట్నా పైరేట్స్ టీం చూడొచ్చు. సో ఆ టీంలో సూపర్ స్టార్ ఉండొద్దు, అప్పుడు మాత్రమే యంగ్ ప్లేయర్స్ అయితే షైన్ అవుతారు. సో పర్దీప్ నర్వాల్కి వచ్చే సీజన్ చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి లెజెండ్ ఉన్న టీంలో కొత్త ప్లేయర్ డెవలప్ అవ్వడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. టీం యొక్క అది యూనిటీ అనేది దెబ్బతింటూ ఉంటుంది. నేనైతే అది అబ్జర్వ్ చేశాను. సో పర్దీప్ నర్వాల్కి వచ్చే సీజన్ కష్టమే అని చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ దబాన్ ఢిల్లీ టీం ఫెంటాస్టిక్ టీం అని చెప్పొచ్చు. సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఈ టీం. అండ్ ఈ టీంలో వీళ్ళు మెయిన్గా ఆశలు పెట్టుకున్న అషు మాలిక్ 22 మ్యాచ్లు ఆడాడు, 253 పాయింట్లు. ఒక సూపర్ స్టార్ అయ్యాడు ఈ సీజన్లో. అంటే లాస్ట్ సీజన్లోనే అయ్యాడు. ఈసారి 18 సూపర్ 10లు. సో 22 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ ఒక సూపర్ 10 చేశాడు. అండ్ మ్యాచ్కు 12 పాయింట్లు యావరేజ్గా తెచ్చాడు. 60% స్ట్రైక్ రేట్, అంటే అటాకింగ్లో 60% వచ్చింది ఇతనికి. ఇది మనకు రైడింగ్లో చాలా మంచి పర్సంటేజ్ అని చెప్పొచ్చు, ఒక మంచి యావరేజ్ ఇది. అండ్ అదేవిధంగా వినయ్ రేదు తెలుగు టైటాన్స్ ఆడే ప్లేయర్ కాస్త ఓ 10 మ్యాచ్ల్లో పర్లే అనిపించాడు. అండ్ నవీన్ కుమార్ అయితే 15 మ్యాచ్లు ఎందుకు ఆడాడంటే ఇతడు ఇంజ్యూరీతో కొన్ని మ్యాచ్లు ఆడలేదు. అయినప్పటికీ 95 పాయింట్లు తెచ్చాడు, 3 సూపర్ 10లు, ప్రతి మ్యాచ్కి 6 పాయింట్లు, 45% సక్సెస్ రేట్. అంటే ఇతడు చాలా కీలకమైన టైంలో పాయింట్లు తెచ్చాడు. అషు మాలిక్ అండ్ ఇతని కాంబినేషన్లో వీళ్ళిద్దరు దుమ్ము దులుపుతున్నారు ప్రజెంట్గా. నవీన్ అయితే ప్రజెంట్గా ఫామ్లో ఉన్నాడు. సో ఈ టీంలో అయితే వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఈ టీం రిటైన్ చేసుకుంటుంది, ఎలాగోలా రిటైన్ చేసుకుంటుంది. అండ్ యోగేష్ అనే ఒక డిఫెండర్. సో ఇతడు 21 మ్యాచ్లో 71 పాయింట్లు అండ్ ఐఫైల్ 5 అండ్ 3 యావరేజ్ పాయింట్లు ప్రతి మ్యాచ్కి. అండ్ 56% సక్సెస్ రేట్ ఉంది ట్యాకిల్కి. సో మొత్తానికైతే ఈ నలుగురు కుమ్మేశారని చెప్పొచ్చు. ఇంకా కొందరు ఉండొచ్చు, కానీ నేను మెయిన్ పర్ఫార్మెన్సెస్ మాత్రమే చెప్తున్నాను. ఎక్కడైనా 1-2 మిస్ అయితే మీరు ఈ కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే ఇది చెప్పడానికి నేను చాలా స్టడీ చేశాను. మీకు డీటెయిల్గా అసలు ఈ సీజన్లో ఏమైంది చెప్పడానికి నేను ఇంత స్టడీ చేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన ఛానల్లో చాలా కబడ్డీ లవర్స్ ఉన్నారు. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మన క్రికెట్ వీడియోస్ కంటే కబడ్డీ వీడియోస్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. సో మీకోసమే నేను కబడ్డీని అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఉంటాను ప్రతి సీజన్లో, అండ్ క్రికెట్ కూడా. నెక్స్ట్ టీం నెంబర్ 4 గుజరాత్ జైంట్స్ అయితే ఇది కూడా డిజాస్టర్ ఈసారి 11వ స్థానం. సో ఈ టీం కోచ్ని కూడా ఆల్రెడీ తీసేశారు. సో వీళ్ళు ప్లే ఆఫ్కు చేరుకోలేదు, అప్పుడే కోచ్ని అయితే వీళ్ళు సాగనంపేశారు ఇంటికి. అండ్ వీళ్ళ టీంలో గుమాన్ సింగ్ ఉన్నాడు. 22 మ్యాచ్లు, 159 పాయింట్లు, 6 సూపర్ 10లు, 7 పాయింట్లు ప్రతి మ్యాచ్ అండ్ 50% సక్సెస్ రేట్, ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో వీళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకున్న పర్తిక్ దహియా 15 మ్యాచ్ల్లో 66 పాయింట్లు, 2 సూపర్ 10లు, 4 పాయింట్లు ప్రతి మ్యాచ్కి అండ్ 39% మాత్రమే సక్సెస్ రేట్. సో ఇది దెబ్బతీసిందని చెప్పొచ్చు. అండ్ రాకేష్ సంగ్రోయా ఇంకొక ప్లేయర్ 20 మ్యాచ్లు ఆడాడు, 82 పాయింట్లు మాత్రమే, ఒక సూపర్ 10, 4 పాయింట్లు ప్రతి మ్యాచ్కి. నబీ బక్ష్ 15 మ్యాచ్లు అండ్ జస్ట్ 7 అలా పాయింట్స్ అయితే తెచ్చాడు. సో మొత్తానికైతే మోను అండ్ రాకేష్ సింగ్ ఇదంతా ఫెయిల్ అయ్యారు, కంప్లీట్ ఫెయిల్ అయింది ఈ టీం అయితే. ఒక గుమాన్ సింగ్ కాస్త పర్లే అనిపించాడు. సో ఓవరాల్గా సీజన్లో టేబుల్లో బాటంలో 2 ఉన్నారు. అంటే వీళ్ళు చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సీజన్, అందుకే కోచ్ని కూడా అప్పుడే తీసేశారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ 5 హర్యానా స్టీలర్స్. నెంబర్ 1. సో నెంబర్ 1 ఎందుకు ఉందంటే ఈ టీం చాలా టీమ్ ఎఫర్ట్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆడతారు. ఈ టీం యొక్క కోచ్ అయినటువంటి మన్ప్రీత్ సింగ్ మీకు తెలుసు, అతడు ఏ టీం కోచింగ్ ఇచ్చినా కూడా ఆ టీంను మినిమం ప్లే ఆఫ్ తీసుకెళ్తాడు. అతని మ్యాజిక్ అని చెప్పొచ్చు. నేను పెద్ద ఫ్యాన్ యాక్చువల్గా ఈ కోచ్కి. సో మొత్తానికైతే ఇతను మళ్ళీ మ్యాజిక్ చేశాడు, నెంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్లాడు టీంని. సో హర్యానా స్టీలర్స్ కోచ్ అయిన మన్ప్రీత్ సింగ్ ఒక మాట చెప్పాడు ఒక మ్యాచ్ అయిన తర్వాత, కోచ్ అండ్ టీం అంటే 7 ప్లేయర్లు ఒకే బ్రెయిన్గా ఆలోచించాలి, అంటే ఒకటే మైండ్ ఉండాలి, ఒకటే మైండ్ సెట్ ఉండాలి, అంటే అంత యూనిటీ ఉండాలని అతను చెప్తాడు. సో అదే మెయిన్. యాక్చువల్గా ఒకరిద్దరు సూపర్ స్టార్లు ఉంటే గెలవరు, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ కావాలి. వీళ్ళ టీంలో వినయ్ 22 మ్యాచ్లు ఆడాడు, 152 పాయింట్లు, 6 సూపర్ 10లు, మ్యాచ్కి 7 యావరేజ్ పాయింట్స్ అండ్ 45% సక్సెస్ రేట్. కానీ అవసరమైనప్పుడు మాత్రమే పాయింట్లు తెచ్చాడు. అండ్ మహమ్మద్ రజా చియానీ, సో హయ్యెస్ట్ పెట్టి కొన్నారు ఇతనికి. 22 మ్యాచ్లు ఆడాడు ఇతను, 76 పాయింట్లు అండ్ ఐఫైల్ 4, యావరేజ్ 3 అండ్ 52% సక్సెస్ రేటు. చాలా ఇంపార్టెంట్ టైంలో. సో ఇతడు ఉంటే డిఫెన్స్లో ఒక బలం అయితే ఉంటుంది, వాళ్ళకి డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో లెఫ్ట్ కార్నర్లో ఫెంటాస్టిక్ ప్లేయర్. అండ్ అదేవిధంగా రాహుల్ సేత్పాల్ రైట్ కార్నర్. సో వీళ్ళు కార్నర్లు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారని చెప్పొచ్చు. ఈ కార్నర్స్ వల్లనే ప్రత్యర్థి టీం రైడర్స్ సరిగా వీళ్ళ మీద ఆడలేకపోయారు. 22 మ్యాచ్లు, 65 పాయింట్లు రాహుల్ సేత్పాల్, 3 హైఫైలు, 3 యావరేజ్ పాయింట్స్, 58 సక్సెస్ రేట్. అదేవిధంగా శివం పటారే వీళ్ళ సక్సెస్కి ఇంకో కారణం శివం పటారే అని చెప్పొచ్చు. 22 మ్యాచ్లో 147 పాయింట్లు. సో పెద్ద పాయింట్స్ ఉండవు, పెద్ద సూపర్ 10s ఉండవు, కానీ టీమ్ ఎఫర్ట్స్ ఉంటుంది. పెద్ద హైఫైలు కూడా ఉండవు, కానీ ప్రతి ప్లేయర్ ఆడతాడు. సో అదే వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అని చెప్పొచ్చు. కోచే చెప్పాడు 7 ప్లేయర్స్ ఒకటే బుర్రగా ఆడాలి, అంటే ఒకటే మైండ్ సెట్ ఉండాలి అందరికీ. ఒకరు అటాకింగ్ వెళ్తే అందరు పడిపోతారు, అండ్ ఒక ప్లేయర్ వెళ్తే పాయింట్ తెస్తాడు. సో ఇదంతా ఒక యూనిటీ అన్నమాట. ఈ టీం చాలా ఫెంటాస్టిక్, ఆ కోచ్ క్రెడిట్ అని చెప్పొచ్చు కంప్లీట్గా. అండ్ నెంబర్ 6 టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో అతి కష్టం మీద ప్లే ఆఫ్కి వెళ్ళింది. వీళ్ళకు కొన్ని పర్సనల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఫెంటాస్టిక్గా ఉన్నాయి.
సో మనం చూస్తే అర్జున్ దేశ్వాల్ 22 మ్యాచ్‌లు, 225 పాయింట్లు అండ్ 10 సూపర్ 10లు అండ్ యావరేజ్ ప్రతి మ్యాచ్‌కి 10 పాయింట్స్ తెచ్చాడు అండ్ సక్సెస్ రేట్ కూడా 52% ఉంది. సో ఇతడు ఒక మెయిన్ కారణం వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళడానికి. అతి క్రూషియల్ టైంలో పాయింట్లు తెచ్చాడు. అండ్ రజా మీర్ బఘేరి డిఫెన్స్‌లో ఫెంటాస్టిక్‌గా ఆడాడు. అండ్ అదేవిధంగా అంకుష్ రాఠీ 22 మ్యాచ్‌ల్లో 67 టాకిల్ పాయింట్స్, కార్నర్స్. సో ఏ టీమ్‌కైతే కార్నర్స్ బావుంటాయో ఆ టీమ్ ప్లే ఆఫ్ వెళ్తుంది. సో కార్నర్ బాలేకుంటే మీకక్కడ లీకేజ్ ఉన్నట్టే, ప్రత్యర్థి రైడర్స్ రెచ్చిపోతారు. సో ఎవరైతే ప్లే ఆఫ్ వెళ్లారో ఆ టీమ్ ప్రతి టీమ్‌కి కార్నర్ అయితే ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. సో మీరు చూస్తే ఇతను 3 ఐపీఎల్ చేశాడు, 3 యావరేజ్ టాకిల్ పాయింట్స్ అండ్ 59% స్ట్రైక్ రేట్ ఉంది. సో లెఫ్ట్ కార్నర్ ఫెంటాస్టిక్‌గా ఉంది అండ్ నీరజ్ నర్వాల్ కూడా 87 పాయింట్లు తెచ్చాడు. సో ఒక టీమ్ ఎఫర్ట్ అయితే ఉంది. సింగిల్ ప్లేయర్‌తోని కబడ్డీ ఎప్పుడు గెలవలేరు. సో టీమ్ ఆడాలి. సో కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ ఉంది అండ్ అర్జున్ దేశ్వాల్ అండ్ ఒక లెఫ్ట్ కార్నర్ ఫెంటాస్టిక్ ఉంది అండ్ డిఫెన్స్ అండ్ అటాకింగ్ కూడా అందరు కాంట్రిబ్యూట్ అయ్యారు. సో మొత్తానికైతే వీళ్ళ టీంలో వికాస్ ఖండోలా, సుర్జిత్ సింగ్ అయితే ఫెయిల్ కావడం జరిగింది ఇప్పటివరకు ప్రెజెంట్‌గా. అండ్ నెక్స్ట్ టీమ్ నెంబర్ 7 చూస్తే సూపర్‌గా సక్సెస్ అయిన పట్నా పైరేట్స్. ఎందుకంటే వీళ్ళ టీంలో అంతా కూడా యంగ్ ప్లేయర్స్. అసలు వీళ్ళకి ఎవరు ప్లేయర్స్ ఉన్నారని కూడా అనిపించింది ఒక దశలో. సందీప్ అండ్ సుధాకర్ అని ఫస్ట్ అనుకున్నాం మనం. నెంబర్ 4లో వీళ్ళు ప్లే ఆఫ్‌కి అయితే క్వాలిఫై అయ్యారు. ఒక ఫెంటాస్టిక్ టీమ్ అండ్ వీళ్ళ విజయాల్లో అయితే మెయిన్ కారణం దేవాంగ్ దలాల్ అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. సో ఎవరికీ తెలీదు. మనకైతే మెయిన్‌గా ఎందుకంటే ఇంతకుముందు సీజన్‌లో ఆడలేదు. 22 మ్యాచ్‌లు 280 పాయింట్లు. సో ఎవరైనా ఊహిస్తారా ఇన్ని పాయింట్లు తెస్తాడని చెప్పి. అండ్ 18 సూపర్ 10లు. సో ఇదొక హైయెస్ట్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి అషు మాలిక్ అండ్ ఇద్దరు మాత్రం 18 సూపర్ 10 చేశారు. అండ్ 13 యావరేజ్ పాయింట్లు ప్రతి మ్యాచ్‌కి. ఇందులో కూడా నెంబర్ 1 ఇతను అండ్ 75% స్ట్రైక్ సక్సెస్ రేట్. వచ్చే సీజన్ ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. ఒకవేళ యాక్షన్‌కెళ్తే 2,00,00,000కి వెళ్ళిపోతాడు ఈజీగా. సో అంత ఫెంటాస్టిక్ ప్లేయర్ ఇతను. సో వీళ్ళ టీమ్ సక్సెస్‌లో ఇతడు సగం భాగం ఇతనిదే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేయర్ అయాన్ లోచబ్. సో అయాన్ కూడా వీళ్ళ టీమ్ సక్సెస్‌లో మెయిన్ రీజన్. 22 మ్యాచ్‌లు ఆడాడు. 165 పాయింట్లు. ఎక్కువ దేవాంక్ అండ్ సందీప్ రైడింగ్ చేసినా కూడా అయాన్ వెళ్ళిన ప్రతిసారి పాయింట్ తెచ్చాడు. సో ఇతడైతే 7 సూపర్ 10లు చేశాడు. 8 యావరేజ్ ప్రతి మ్యాచ్‌కి పాయింట్లు అండ్ 58% సక్సెస్ రేట్. సో ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. మనం ఎంతో హోప్స్ పెట్టుకున్న సందీప్ అండ్ సుధాకర్ వీళ్ళ ధాటికి ఇద్దరు కూడా సైడ్ అయ్యారు. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు రాలేదు. సందీప్ 43 పాయింట్లు, సుధాకర్ 21 పాయింట్లు ఇలా తెచ్చారు. సో మొత్తానికైతే ఈ టీంలో దేవాంగ్ దలాల్ అండ్ అయాన్ లోచబ్. సో వీళ్ళలో తెలుగు టైటన్స్ ఎవరినైనా ఒకరిని తీసుకున్నా కూడా చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రైజింగ్ ప్లేయర్స్. సో ఇలాంటి ప్లేయర్స్‌నే కొనాలి యాక్చువల్‌గా టీమ్స్ అయితే. సో ప్లే ఆఫ్‌లో కూడా వీళ్ళు టైటిల్ ఫేవరెట్ నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 టీమ్ పునేరి పల్టాన్. సో పోయినసారి ఛాంపియన్స్ అండ్ వీళ్ళ యొక్క అస్లాం ఇనామ్దార్ ఈసారి ఇంజురీతో ఆడకపోవడం వల్ల వీళ్ళు టేబుల్‌లో 8థ్ ప్లేస్ వచ్చారు. సో చాలా నిరాశపరిచాడని చెప్పొచ్చు ఈ టీమ్ అయితే ఈసారి. సో ఈ టీంలో అయితే ఈసారి పంకజ్ మోతే 22 మ్యాచ్‌లో 110 పాయింట్లు, 5 పాయింట్స్ పర్ మ్యాచ్ అండ్ 42% మాత్రమే సక్సెస్ రేట్. సో ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మోహిత్ గోయట్ కూడా 19 మ్యాచ్‌లో ఆడాడు. జస్ట్ 83 పాయింట్లు. సో 4 పాయింట్స్ పర్ మ్యాచ్ అండ్ ఒక 41% సక్సెస్ రేట్. సో అసలైన ప్లేయర్స్ అంతా ఫెయిల్ అయ్యారు. సో మొత్తానికైతే ఈ టీమ్ పర్ఫార్మెన్స్ ఈసారి చాలా దారుణంగా ఉంది. అస్లాం ఇనామ్దార్ లేకపోవడం వల్ల వీళ్ళు దెబ్బతిన్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 టీమ్ తమిళ్ తలైవాస్. ఇది టేబుల్‌లో 9థ్ ప్లేస్. సో వీళ్ళు కూడా డిజాస్టర్ సీజన్ ఇదని చెప్పొచ్చు. నరేందర్ ఖండోలా 13 మ్యాచ్‌లు ఆడాడు, 82 పాయింట్లు. అండ్ సచిన్ తన్వర్ ఎంతో డబ్బు పెట్టుకున్నారు, 17 మ్యాచ్‌లు ఆడాడు, 82 పాయింట్లు. సో వీళ్ళ సక్సెస్ రేటు నరేందర్‌ది అయితే 44 అండ్ సచిన్ తన్వర్ అయితే 34 మరీ దారుణంగా. సో నరేందర్ 3 సూపర్ 10స్, సచిన్ 2 సూపర్ 10స్. సో మెయిన్ ప్లేయర్స్ అంతా కూడా ఫెయిల్ అయ్యారు అండ్ సుమిత్ మొదలైన ప్లేయర్స్ అందరూ ఫెయిల్ కావడం జరిగింది. సో మొత్తానికైతే ఈ టీమ్ ఈసారి చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ వీళ్ళంతా కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఈ టీం నుంచి మనం తీసుకోవాలనుకున్న ప్లేయర్ అయితే ఎవరూ లేరు. సో యాక్షన్‌లోకి వచ్చే ప్లేయర్. నెక్స్ట్ నెంబర్ 10 యూ ముంబా అజిత్ చౌహాన్. సో ఇతడైతే చాలా నెంబర్ 1 ప్లేయర్ ఈసారని చెప్పొచ్చు. ఇతడి వల్లనే వీళ్ళు టేబుల్‌లో 5థ్ ప్లేస్‌లో ఉండి ప్లే ఆఫ్‌కు క్వాలిఫై అయ్యారు. 21 మ్యాచ్‌ల్లో 174 పాయింట్లు, 9 సూపర్ 10లు అండ్ 8 పాయింట్లు పర్ మ్యాచ్ అండ్ 63% సక్సెస్ రేట్ ఉంది. సో ఇతడు ప్రధాన కారణం వీళ్ళు దాదాపు ప్లే ఆఫ్ చేరుకోవడానికి. అండ్ నెక్స్ట్ మంజిత్. సో మంజిత్ కూడా 21 మ్యాచ్‌లో 94 పాయింట్లు. అంత పెద్దగా ఆడలేదు. కాకపోతే ఇతడు ఒక సూపర్ 10 కూడా చేయలేదు. 4 పాయింట్లు ప్రతి మ్యాచ్‌కి చేశాడు. సో ఒక అజిత్ చౌహాన్ వల్లనే వీళ్ళు ప్లే ఆఫ్‌కి అయితే క్వాలిఫై అయ్యారు. అండ్ ఇంకొక టీం యూపీ యోధా. చాలా ఫెంటాస్టిక్ టీమ్ అని చెప్పొచ్చు. ఈసారి వీళ్ళు
పర్దీప్ నర్వాల్ని వదిలేశారు అండ్ సురేందర్ గిల్ కూడా సరిగా ఆడలేదు. సో అయినా కూడా ఈ టీంలో భరత్ హూడా 21 మ్యాచ్లో 99 పాయింట్లు, పెద్దగా ఆడలేదు, కాకపోతే యూస్ఫుల్ మ్యాచ్ అయితే ఆడాడు కొన్ని. సో ఇతడు చాలా అవసరమైన టైంలో పాయింట్లు తెచ్చాడు. అండ్ వీళ్ళ టీంలో గగన్ గౌడ 16 మ్యాచ్లో 130 పాయింట్లు, సక్సెస్ రేట్ 74%. సో 6 సూపర్ 10లు, 8 పాయింట్లు ప్రతి మ్యాచ్. సో ఎప్పుడు అవసరమో, ఎప్పుడైతే మనకు ఖచ్చితంగా పాయింట్లు కావాలో అప్పుడు తెచ్చాడు. సో భవానీ రాజ్పుట్ కూడా 20 మ్యాచ్ల్లో 135 పాయింట్లు అండ్ ఇతడు 7 పాయింట్లు ప్రతి మ్యాచ్. సో ఒక టీమ్ ఎఫర్ట్. సో మొత్తానికైతే వీళ్ళు భరత్ హూడా, గగన్ గౌడ అండ్ భవానీ రాజ్పుత్, సో వీళ్ళంతా కూడా నెక్స్ట్ సీజన్ డిమాండ్ ఉంటుంది వీళ్ళకి. సురేందర్ గిల్ అయితే ఈ సీజన్ ఎక్కువ ఆడలేకపోయాడు మొత్తానికైతే. అండ్ నెక్స్ట్ తెలుగు టైటాన్స్ టీం మీకు తెలుసు ఆల్రెడీ, విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ వీళ్ళైతే ఈసారి రెచ్చిపోయారని చెప్పొచ్చు. అండ్ డిఫెన్స్లో అంకిత్, అజిత్ పవార్ మొదలైన వారు సో మంచి పర్ఫార్మెన్స్లే ఉన్నాయి. నాకు తెలిసి ఒక క్రిషన్ దిల్ని తీసేసి అండ్ శంకర్ గడాయిని తీసేసి మిగతా టీంని అంతుంచుకున్నా కూడా మంచిదే. అండ్ పవన్ షరావత్ కూడా తన వీలైనంత ఆడాడు. సో ఫెంటాస్టిక్ ఎఫర్ట్స్. కొద్దిలో ప్లే ఆఫ్ మిస్ అయింది తెలుగు టైటాన్స్కి. సో తెలుగు టైటాన్స్ టీం అయితే ఆల్మోస్ట్ చాలామందిని రిటైన్ చేసుకునే అవకాశాలు ఈసారి ఉన్నాయి. సో నాకు టైటిల్ గెలిచే టీం అనిపించేది అయితే ఈసారి పట్నా పైరేట్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ కోచ్, నా ఫేవరెట్ కోచ్ మన్ప్రీత్ సింగ్ వల్ల హర్యానా స్టీలర్స్ గెలిచే అవకాశాలు అయితే నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చూడాలి ఎవరైతే టీంగా ఆడతారో 7 ప్లేయర్స్ ఒక బ్రెయిన్తో ఆలోచిస్తారని చెప్పాడు మన్ప్రీత్ సింగ్. అలా ఆడిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు.